ఏంటి అసలు ఈ ఆత్మ అనే దానికి సంబంధించి? ఓకే, మైండ్ బాడీ స్పిరిట్ అంటాం. స్పిరిట్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్హాన్సింగ్ యువర్ సెల్ఫ్. సింపుల్గా అలానే ఆలోచించండి, అంతే ఫిజియలాజికల్ లెవెల్. సో లైఫ్ ఉంటుంది అంటే బాడీ వాజ్ ఇన్ లైవ్లీ కండిషన్. ఓకే, లైఫ్ లేదు అనేది. ఓకే, సో ఇక్కడ ఏన్షియంట్ టెక్స్ట్ ఏం చెప్తుంది అన్నది ఒకటి చూస్తే, యు ఆర్ సరౌండెడ్ అంటే యూ కేమ్ విత్ ఎ స్పిరిట్ టు అటైన్ సంథింగ్, లక్ష్యాన్ని లేదా ఏదో ఒకటి మన వంతుగా దేని నుంచి అంటే ఒక బ్రహ్మ పదార్థాన్ని నుంచి విడిపడి మళ్ళీ బ్రహ్మ పదార్థంలో కలవడం. సో ఏది బయటకు వచ్చింది, ఏది మళ్ళీ లోపలికి వెళ్తుంది? శరీరం వెళ్తుందా, మనసు వెళ్తుందా? ఈ రెండు అంటే మరి ఇక్కడే కాలి బూడిదైపోతున్నాయి కదా. సో ఇంకేది వెళ్తుంది మరి? ఆత్మ వెళ్తుంది. వి డోంట్ నో దట్. హ్యావ్ ఎ పజిల్. సే సపోజ్ మన ఇంట్లో మన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఉన్నారు, మనం నమ్ముతున్నామా? అవును, నమ్ముతాం. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం వచ్చాం కాబట్టి, అండ్ వాళ్ళతో ఒక సాన్నిహిత్యం ఉంది కాబట్టి. ఫిజికల్ గా మన పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా పోయిన వాళ్ళు ఫిజికల్ గా దే ఆర్ నాట్ అవైలబుల్. ఓకే, కానీ అప్పుడప్పుడు వాళ్ళు మనకి ఫ్లాష్ ఆఫ్ థాట్ లో దే కనెక్ట్ అవర్ మెమరీస్. అది సావాస దోషం వల్ల అవ్వచ్చు, ఏదో ఒక సిగ్నల్ అవ్వచ్చు, సంథింగ్. ఓకే, ఇలా ఉంటున్నప్పుడు సోల్ పక్కన పెడదాం. ఇక్కడ ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ. అయితే మనం లో ఫ్రీక్వెన్సీ వాళ్ళు హై ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోయిన వాళ్ళు. నేను మాట్లాడేది ఆత్మల గురించి కాదు, మన పూర్వీకులు వెళ్ళిపోయిన వాళ్ళ నుంచి. ఓకే, సో వాళ్ళు లో ఫ్రీక్వెన్సీ అంటే మన హై ఫ్రీక్వెన్సీ అనుకుందాం. సో అంతే, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ ఇస్ దేర్. కానీ అక్కడ దేంట్లో వాళ్ళు కలుస్తున్నారు అనే దాన్ని బట్టి, దేంట్లో మన ఇంద్రియాలతో మనం చూస్తున్నాం అనే దాన్ని బట్టి కాన్సెప్ట్ ఉంటుంది. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి ఒక పుస్తకం, ఇది ప్రామాణికంగా ఈ మధ్య జరిగింది, 1972. సో దాంట్లో హీ కెన్ ఏబుల్ టు ట్రేస్ పాతగా తన గత జన్మలో ఉన్న వాళ్ళని కొన్ని ప్రకంపనలు, కొన్ని నాడీ ప్రచోదనం ద్వారా వాళ్ళని ట్రేస్ చేసి ఈ క్రియాయోగ పద్ధతిలో తెలుసుకోవడం జరిగింది.